ఐపీఎల్‌తో బీసీసీఐకి కొత్త తలనొప్పి. ఇది నిజమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఐపీఎల్ అయిపోయిన వెంటనే మనకు జూన్‌లో అయితే టీ20 వరల్డ్ కప్ జరగబోతుంది. అందులో అయితే ఐపీఎల్ నుంచి మనకు ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారో, అలానే ఎవరికైతే బాగా నమ్మకం ఉంటుందో వాళ్ళ ప్రీవియస్‌గానే మ్యాచెస్ అన్ని చూసి కంపేర్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటదనమాట. అంతా బాగుంది గానీ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్ అంతా సెట్ అయింది కానీ వికెట్ కీపింగ్ విషయంలో బీసీసీఐ అంటే మన అగక్కర్ కానివ్వచ్చు, మన కోచెస్ రాహుల్ ద్రావిడ్ అందరూ కూడా చాలా అయితే తలనొప్పిగా మారింది వాళ్ళకి. ఎవరు బాగా ఆడుతున్నారో అని అర్థం కావడం లేదు వాళ్ళకి. ఎందుకనంటే ప్రెజెంట్ అయితే రిషబ్ పంత్ ఫామ్ కోల్పోయి తనైతే కొంతవరకు ఇబ్బందులు పడ్డాడు. ఇంతకుముందు తనకి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా డీసీలోకి వచ్చి బ్రహ్మాండంగా ఆడుతున్నాడనమాట. మంచిగా ఫిట్నెస్ సాధించాడు. అలానే ఇంకో విషయం దినేష్ కార్తీక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. తనకు ఒక ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకా పోతే సంజు శాంసన్ కూడా మీరు చూస్తే కెప్టెన్సీ ప్లస్ అది తను ఇద్దరు బాగా చేస్తున్నారనమాట. గేమ్ కూడా బాగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని తీసుకోవాలని చెప్పి చాలా అయితే వాళ్ళైతే టెన్షన్‌కి గురవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇషాన్ కిషన్ అప్పుడు బీఎస్సీ కొంతవరకు తను తీసేసినా కూడా ముంబై ఇండియన్స్ చెలరేగా ఆడుతున్నాడు తను. సో, తనకు కూడా తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందనమాట. సో, కాబట్టి ఇంతమంది వికెట్ కీపర్స్‌లో ఎవరిని సెలెక్ట్ చేయాలో వాళ్ళకి ఏం అర్థం కావడం లేదనమాట. కొంతవరకు అయితే ఇబ్బందులు పడుతున్నారని అయితే ఇన్ఫర్మేషన్. ఇంకోటేంటంటే బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ మనకి ఎక్కడికి పోవద్దు. మన ఖాతాలోకి రావాలి అనంటూ చాలా అయితే ట్రై చేస్తున్నారు బీసీసీఐ. అలానే రాహుల్ ద్రావిడ్ అందరూ కూడా. నిన్న కూడా ఒక చిన్న మీటింగ్ అయితే అరేంజ్ చేశారు. అజిత్ అగక్కర్ అలానే రోహిత్ శర్మ దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా బెస్టా, శివం దుబే బెస్టా అని కొంతవరకు వాళ్ళైతే చర్చించుకున్నట్లయితే సమాచారం. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈసారి వరల్డ్ కప్ అయితే మాత్రం హోరాహోరీగా జరగబోతుంది. అన్ని టీమ్స్ కూడా చాలా అయితే భయంకరంగా ఉన్నాయన్నమాట. మంచి టఫ్ టీమ్స్‌గా అయితే కొనసాగుతున్నాయి ఇప్పటివరకు. ఇంకా వెస్టిండీస్ ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్‌లో బ్రహ్మాండంగా ఆడుతున్నారన్నమాట. రవీంద్ర పోవెల్ కానివ్వచ్చు, సునీల్ నారాయణ కానివ్వచ్చు, షై హోప్ కూడా డీసీపై కరంగా చేస్తున్నాడు. సో, కాబట్టి ఈ నేపథ్యంలో చాలా టఫ్‌గా అయితే ఉండబోతుంది మ్యాచెస్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఫ్రెండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్‌లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్రెడీ నిన్న సాయంత్రం కూడా ఒక టీమ్ అంటే 20 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసిందన్నమాట బీసీసీ. సో, ఆ యొక్క లిస్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వికెట్ కీపర్‌గా ఎవరు కొనసాగాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.